స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చి దొంగ కేసు బనాయించి ఈ రోజుకి 24 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల. 45 సంవత్సరాల అహర్నిశలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు సైబరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, అటు రాయలసీమలో అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి పనుల కోసమే ఈ రోజు ఈ సైకో జగన్ ఆయన్ని జైలుకు పంపిస్తాం జరిగింది. గత 24 రోజులుగా శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ రోడ్డుపైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తాం జరిగింది. మొన్న మోట మోగిద్దామన్న కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సామాన్యులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తాం జరిగింది. మొన్న మేము పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. దాంట్లో భువనేశ్వరి అమ్మగారు చాలా స్పష్టంగా అక్టోబర్ 2వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాను, మీరందరూ ఒప్పుకుంటే అని ఆమె కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం కూడా ఆమెకి సంఘీభావం తెలుపుతూ ఢిల్లీలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కానీ, పక్క రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రులు, తెలుగులు, భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 24 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత నేను జగన్ పేరు మార్చా. ఆయన సైకో జగన్ కాదు, పిచ్చి జగన్. ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఒకేసారి అన్ని కేసులు పెట్టి ఇదిగోండి ఆధారాలని జడ్జి ముందని చెప్తారు. కానీ అట్లా చేయట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఆయనకి బెయిల్ ఎక్కడ వస్తుందని పీటీ వారెంట్ రెడీ పెట్టుకుని ఇంకొక దొంగ కేసులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనేది పిచ్చి జగన్ ఆలోచన. ఇట్లా 3 కేసులు రెడీ చేశారు. వాళ్ళ మంత్రులు రోజుకి ఒకసారి ఒక మంత్రి లోకేష్ని ఈరోజు పంపిస్తాం, బ్రహ్మణిని పంపిస్తాం, అవసరమైతే మా తల్లి భువనేశ్వరి అమ్మని కూడా జైలుకు పంపిస్తామని చెప్తున్నారు. ఇది నథింగ్ బట్ కక్ష సాధింపు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు 24 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం. చాలా చాలా బాధాకరం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున మా పోరాటం కొనసాగిస్తాం. మేము తగ్గేదే లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న దొంగ పనులన్నీ ప్రజల ముందర పెడతాం. ఆధారాలతో సహా అన్ని ఎక్స్పోజ్ చేస్తాం. మా పోరాటం ఆగదని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నేను తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు ఆంధ్ర వస్తే అక్కడ అరెస్ట్ చేస్తామని కూడా అక్కడి నుంచి అంటున్నారు. మీరు ఏమంటారు? మీరు ఆంధ్రాకి వెళ్తే ఇప్పటికీ 3 కేసులు ఉన్నాయని తెలుసు. మొదటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండోది ఇన్నర్ రింగ్ రోడ్, రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్, మూడోది ఫైబర్ గ్రిడ్. నేను గతంలోనే చెప్పా, ఈ 3 నేను మంత్రిగా పనిచేసినప్పుడు నా శాఖకి ఎటువంటి సంబంధం లేని నిర్ణయాలు. సో దొంగ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో అలా చేస్తే ఇంకా న్యాయమే మమ్మల్ని కాపాడాలి, చట్టాలే మమ్మల్ని కాపాడాలి.